హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ ఫ్యామిలీ. ఈరోజు నేను గుమ్మడికాయ సాంబార్ చేస్తున్నానండి. గ్లాస్ పప్పు శుభ్రంగా కడుక్కున్నాను. ఇందులో వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఈ పప్పు ఉడికేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నామండి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూపిస్తాను. పసుపు, జీలకర్ర అండి, వెల్లుల్లి అండి కచ్చాపచ్చాగా దంచాను. వీటిని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి. మీ దగ్గర కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఇదేనండి, కట్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సినంత మీ టేస్ట్ తగ్గట్లు కారం వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకొని మెత్తగా మెత్తుకోవాలండి. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్లు వేసుకోండి. చింతపండు అండి, మీ టేస్ట్ తగ్గట్లు మీరు ఎంత పులుపు తినగలరో అంత వేసుకోండి రసం. గుమ్మడికాయని అండి చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని పప్పులో వేసుకొని ఉడికించుకున్నాము. మంచిగా ఉడికే వరకు మరిగించుకోవాలి. పప్పు మరక పెట్టుకునేటప్పుడు మూత పెట్టానండి, విజిల్ పెట్టలేదు. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి మరగబెట్టుకున్నాను. చూడండి, ముక్క మంచిగా ఉడికిపోయిందండి. మెత్తగా ఉడికిపోయింది కానీ పీస్ ఏమీ చెదరలేదు. యాస్టీగా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలో పోపు పెడుతున్నానండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు అండి, అవి చిటపట్లాడాలి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తే మంచిగా అరోమా వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలి. ఇవి మంచిగా వేపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి.